తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా నిధులను ఈ నెల 22 మార్చి 2026 రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తారు. ఈ రైతు భరోసా నిధులను డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోనే వేస్తారు. ఈ రైతు భరోసా నిధులను మొత్తం 3 విడతల్లో రిలీజ్ చేస్తారు. ఫస్ట్ విడత వచ్చేసి 22 మార్చి 2026 రోజున విడుదల చేస్తారు. రెండో విడత నిధులు వచ్చేసి మరో 20 రోజుల్లో విడుదల చేస్తారు. మూడో విడత నిధులు వచ్చేసి ఏప్రిల్ నెలాఖరులోగా ఈ రైతు భరోసా నిధులను మొత్తం రిలీజ్ చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ ఫస్ట్ విడతలో ఎవరికి ఈ రైతు భరోసా నిధులు పడతాయంటే రైతులకు ఎవరికైతే 1 ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు ఫస్ట్ విడతలో పడతాయి. రెండో విడతలో అయినా మూడో విడతలో అయినా మిగతా రైతులకు కూడా పడే అవకాశం అనేది ఉంది. ఈ రైతు భరోసా నిధులు ఎవరికి పడతాయంటే ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో, ఎవరైతే భూమిలో పంటలు పండిస్తున్నారో వాళ్లకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు పడతాయి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరము 1 ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే తెలియజేసింది. ఈ రైతు భరోసా నిధులనైనా సరే సకాలంలో వేస్తారా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.